Hello, my dear viewers. Today we are discussing about child development and child psychology. సో చైల్డ్ డెవలప్మెంట్ అని చైల్డ్ సైకాలజీ అనే పేపర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఇది సెమిస్టర్ 1లో ఉన్నటువంటి పేపర్ 2 అన్నమాట. సో ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ మనకు తెలుసు. ఇది మనకు లాంగ్ మేజర్ పేపర్ అన్నమాట. సో ఈ మేజర్ పేపర్లో 70 మార్క్స్ పేపర్ రావడం జరుగుతుంది. టైం 3 అవర్స్ ఉండడం జరుగుతుందని మనకి ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి పిల్లల పెరుగుదల తీరును వివరించండి. అంటే పిల్లల యొక్క పెరుగుదల గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లల అభివృద్ధిలో ప్రకృతి వాతావరణం నేచర్ యొక్క విషయం ఎలా ఉంటుంది. సో నేచర్ ద్వారా వాళ్ళ పెరుగుదలకు తోడ్పడేటువంటి వివిధ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే క్వశ్చన్ రావడం జరిగింది అన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ పిల్లలకు ఎలాంటి ముందస్తు అనుభవాన్ని అందించాలి. సో పిల్లలకి మనం ఏదైనా నేర్పించేటువంటి క్రమంలో వాళ్ళకు ముందస్తుగా ఎటువంటి మనం అనుభవాన్ని ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ని ఎలా నేర్పించాలనే విషయం అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వ్యక్తిత్వానికి సంబంధించిన పంచకోశ సిద్ధాంతాన్ని. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పంచకోశ సిద్ధాంతాలు అనేవి 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఈ సిద్ధాంతాల గురించి వివరించండి అని షార్ట్ క్వశ్చన్లో అడిగింది. సో మీకు షార్ట్ క్వశ్చన్లో వచ్చినప్పుడు 1 పేజ్ అంటే 1 పేజ్ రాయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సంస్కృతి మరియు వైవిధ్యం పిల్లల అభివృద్ధి ఎలా ప్రభావితం చేస్తుంది. అంటే ఒక ఊళ్ళో కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి వైవిధ్య పరిస్థితులు పిల్లల యొక్క అభివృద్ధిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందని జనరల్గా రావడం జరిగింది. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి సైకలాజికల్ పేపర్లో సాధారణంగా మనము స్టోరీ మోడల్గా ఆన్సర్ చదువుకున్నట్లయితే ఈజీగా రాయగలుగుతాం. ఎందుకంటే ఒక కథలా చదువుకున్నప్పుడు ఇవి జనరల్గా మనకు అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక పిల్లవాని యొక్క మనం ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు, ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళకు ఏ విధమైనటువంటి మనం ముందస్తు సూచనలు ఇవ్వచ్చు అని జనరల్ పేపర్ అన్నమాట ఇది. సో మనం ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ చేసి స్టోరీలా చదువుకుంటే ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చే సిక్స్త్ క్వశ్చన్లో ప్రేరణ అనగానేమి తెలపండి. ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ అంటాం కదా. సో ఈ ప్రేరణ అంటే ఎలా వెళ్తుందో మనం తెలపండి అనే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి పిల్లల మనోవిజ్ఞాన శాస్త్రం గురించి పునరాలోచన చేయండి. సో పిల్లల యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం అంటే చైల్డ్ సైకాలజీ ఏదైతే ఉందో దాని గురించి మనం ఓన్గా ఏమనుకుంటున్నాం, అసలు సైకాలజీ అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం రాయమంటున్నాడు అన్నమాట. అండ్ నెక్స్ట్ పిల్లల మనస్తత్వంపై కుటుంబ వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది. అంటే పిల్లల యొక్క మనస్తత్వం కొన్ని సందర్భాల్లో కొందరి హార్డ్నెస్గా ఉంటుంది, కొందరు సాఫ్ట్గా ఉంటుంది, కొందరు సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళ యొక్క అటువంటి బిహేవియర్ ఉండడానికి ఒక కుటుంబం యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది మనం జనరల్గా రాయొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు లాంగ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. ఈచ్ వన్ 10 మార్క్స్ కాబట్టి 50 మార్క్స్ వస్తాయి. సో నైన్త్ వన్ అభివృద్ధి ప్రక్రియ కాలాలు మరియు సమస్యలు. సో ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాని యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది, ప్రాసెస్. సో ఏ కాలాలలో ఏ విధంగా ఉంటుంది, ఆ టైం డ్యూరేషన్ ఏంటి అనే విషయం గురించి రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మెదడు మరియు నాడికణం అభివృద్ధి. సో ఈ మెదడు నాడికణం అనేది ఏ విధంగా ఉంటుందని మనకు మెటీరియల్స్లో డయాగ్రామెటికల్గా కూడా ఉంటుంది. సో మీరు ఈజీగా చూసుకొని రాయొచ్చు. మెదడు యొక్క పనితీరు ఏ డెవలప్మెంట్ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది, సో నరాల యొక్క పనితనం అంటే నాడీకణం యొక్క పనితనం ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి. నెక్స్ట్ వచ్చేసి జాన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మరియు దాని విద్యాపరమైన అవరోధాలను గురించి వివరించాలి. సో మనకు జాన్ పియాజే ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ అని తెలుసు. సో ఆ సిద్ధాంతం యొక్క ముఖ్యమైన విషయాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయం గురించి మనం రాయాలి. సో నెక్స్ట్ 12th వన్ ఎస్థెటిక్ అంటే ఏమిటి మరియు ఎస్థెటిక్ అభివృద్ధి ప్రక్రియ. సో ఇప్పుడు చైల్డ్ సైకాలజీ ప్రాసెస్లో ఎస్థెటిక్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్లో అసలు ఎస్థెటిక్ థింగ్ అంటే ఏంటిది, సో అభివృద్ధి ప్రక్రియను వివరించండి అని క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కార్తటైక్ సిద్ధాంతాన్ని తెలిపి విద్యా అవరోధాలను వివరించండి. సో ఈ సైకాలజికల్ క్వశ్చన్ పేపర్లో సెమిస్టర్లో ఈ పేపర్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందులో కార్తటైక్ సిద్ధాంతాన్ని ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్నటువంటి విద్యా అవరోధాలు, వాళ్ళు విద్య నేర్చుకోవడంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే విషయం గురించి క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ సృజనాత్మకత గురించి ఉదాహరణతో వివరించి దాని ప్రాముఖ్యతను తెలపండి.
సో క్రియేటివ్ థింగ్స్, క్రియేటివ్ యాక్టివిటీ, సృజనాత్మక కొత్తది ఎలా కనుక్కుంటాం, కొత్తది కనుక్కోవడానికి ఈ విధమైనటువంటి అప్రోచెస్ ఉంటాయి వాళ్ళ ఆలోచన సరళిలో అనే విషయం గురించి ఎగ్జాంపుల్స్ ఆధారంగా వివరించమని అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కౌమార దశలో ఉన్న పిల్లల మనోవిజ్ఞానం మరియు వారి యొక్క అవసరాలు. సో కౌమార దశ ఏ విధంగా ఉంటుంది, అడల్సెన్స్లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వాళ్ళు 18 ఇయర్స్ బిలోనా, 18 ఇయర్స్ ఎబోనా. సో ఆ అడల్సెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి. నెక్స్ట్ యుక్త వయస్సులో ఏ విధమైన వ్యక్తిత్వం మరియు క్రమశిక్షణ గల వారు పరుస్తారు వివరించండి. సో అడల్సెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన సరళి, పిల్లల యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధమైన మార్పులు అనేవి జరగడం జరుగుతుందనే విషయం గురించి ఇందులో మనం రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పేపర్ అనేది మనము జనరల్గా స్టోరీ టైప్లో చదువుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.